పుష్పవళ్ళి 39వ భాగం. చండీనగరంలో ఉత్సవ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రతిరోజు రాగానే ఆ రోజు కూడా రామలక్ష్మణులిద్దరూ గుడికి వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో కూర్చుని వచ్చి పోయే వారిని పరిశీలిస్తున్నారు. ఇంతలో అక్కడికి కొన్ని పల్లకీలు వచ్చాయి. వాటిలో మంత్రి జయదేవుడి భార్య పుష్పవళ్ళి కిందకి దిగారు. భక్తులంతా వారికి దారి ఇచ్చారు. గుడి ప్రాంగణంలో నడుస్తున్న పుష్పవళ్ళి చూపు అదే ప్రాంగణంలో కూర్చున్న పిల్లలపైన పడింది. ఏదో తెలియని ఆప్యాయత ఆమె మనసులో మెదిలింది. కాని అదేమీ పట్టించుకోకుండా ఆలయంలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత రాముడు లేచి, ఇక మనం కోటకు వెళదాం అంటూ నిలబడ్డాడు. ఇంతలో అతడి వెనుక ఉన్న కర్రనిచ్చెన కదిలి అతడిపై పడసాగింది. ఆలయంలో రంగులు వేసే పనిమీద ఆ నిచ్చెన అక్కడ పెట్టారు. నిలబడే హడావుడిలో రాముడు దాన్ని తగలటం వల్ల అది ముందుకు పడిపోయింది. ఇంతలో అతన్ని ఓ చేయి గట్టిగా పట్టుకుని పక్కకు లాగింది. జరిగింది గమనించే లోపల నిచ్చెన పెద్ద శబ్దం చేస్తూ కింద పడింది. పిల్లలిద్దరూ ఉలిక్కి పడ్డారు. జనం గుమిగూడారు. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న పిల్లలు రాముణ్ణి కాపాడిందెవరా అని తమ చుట్టూ చూశారు. అక్కడ చిరునవ్వుతో పుష్పవళ్ళి కనబడింది. ఏమీ కాలేదు, భయపడకండి అని మృదువుగా చెప్పింది. పిల్లలు ఆమె మాటకు చిన్నగా నవ్వారు. ఇంతలో మంత్రి భార్య హడావుడిగా అక్కడికి వచ్చి, తల్లి, నీకేం కాలేదు కదా? అసలు ఆలయంలో నుండి నువ్వు బయటికెందుకు వచ్చావమ్మా అంటూ పుష్పవల్లిని దగ్గరికి తీసుకు. పుష్పవల్లి నవ్వుతూ, అమ్మా, నాకేం కాలేదు. ఆలయంలోకి వచ్చేటప్పుడే ఈ పిల్లల్ని చూశాను. నీతో పాటు గర్భగుడిలో పూజ చేస్తున్నంతసేపు ఈ ఇద్దరి ముఖాలే మనసులో మెదిలాయి. మనసుకేదో అలజడిగా అనిపించింది. అందుకే నీకు చెప్పకుండానే బయటికి వచ్చాను. ఇంతలో ఈ నిచ్చెన ఈ పిల్లవాడిపై పడిపోయింది. సమయానికి నేను చూశాను కాబట్టి కాపాడగలిగాను. అది ఎందుకంత సాహసం చేశావు తల్లి? నీకేమైనా జరిగి ఉంటేనో? వెంటనే కంట తడి పెట్టుకుంది. ఏమీ కాలేదుగా అమ్మా, దుఃఖించకు అని నచ్చజెప్పింది. పిల్లలిద్దరూ ఆమెకు నమస్కరించి కృతజ్ఞతలు అన్నారు. పుష్పవల్లి వారి వైపు తిరిగి ఓ నవ్వు నవ్వింది. తరువాత ముందుకు వంగి వారి చెక్కిళ్లపై చేయి ఉంచి, చాలా ముద్దుగా ఉన్నారే, ఎవరు మీరు? మేము రాజుగారి కోటలో పనిచేస్తాం. మా పేర్లు రాముడు, లక్ష్మణుడు గొప్పగా చెప్పాడు. అలాగే మా తండ్రి గారు కూడా రాజుగారి కోటలోనే ఉంటారు తెలుసా అంది పుష్పవల్లి. అవునా, ఎవరాయన? ఆయన ఈ దేశ మహామంత్రి జయదేవుల వారు అని పుష్పవల్లి చెప్పగానే పిల్లలిద్దరూ ముఖాలు చూసు. ఆయన మాకు బాగా తెలుసు. మీరు వారి కుమార్తెన? అవును, నవ్వుతూ కనురెప్పలాడించిందామె. భలే, అయితే మీరు మాకు బాగా కావలసిన వారు. పక్కపక్క నవ్వి వారిద్దరినీ దగ్గరకు తీసుకుంది పుష్పవల్లి. అవును, బాగా కావలసిన దానను. మరి నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. ఓ, తప్పకుండా. ఇద్దరూ తలూపారు. ఇక వెళదాం రా తల్లి, మంత్రి భార్య పిలిచింది. సరే, నేను మరోసారి వచ్చినప్పుడు బోలెడు కబుర్లు చెప్పుకుందాం. నేను వెళ్ళిరానా అంది పుష్పవల్లి. సరేనని తలలూపారు పిల్లలిద్దరు. ఇద్దరిని మరోసారి దగ్గరికి తీసుకుని వెనుదిరిగిపోయింది పుష్పవల్లి. ఆగండి, మీకోసం ఇది మా కానుక అంటూ చేతిలో ఉన్న బుట్టలోంచి మల్లెపూల దండ బయటకు తీశాడు రాముడు. ఆశ్చర్యంగా చూసింది పుష్పవల్లి. ఈ మరుమల్లెలంటే నాకెంతో ఇష్టమని మీకెలా తెలుసు అంది. రాజుగారి కోటలో ఉన్న ఉద్యానవనంలో వీటిని సేకరించాం. వీటితో దండలల్లి దేవికి పూజ కోసం తీసుకొస్తుంటాం. ఇవి చాలా అరుదైనవి, అందరికీ లభించవు. మహారాజు గారు వీటిని స్వయంగా సంరక్షిస్తారు. అప్పుడప్పుడు ఈ పూల మొక్కలకు నీరు కూడా పోస్తారు. అంతటి విలువైనవి తెలుసా? వీటిని మా గుర్తుగా తీసుకోండి. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతూ వివరించారు. ప్రశాంతంగా నవ్వింది పుష్పవల్లి. మిత్రులారా, చాలా ధన్యవాదాలు. ఈ అరుదైన పూలు నా కోసం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మరి నాకు ఇచ్చేస్తే ఇక దేవి కోసమో అంది. దేవి కోసం మరిన్ని పూలదండలున్నాయిగా బుట్టను చూపించాడు రాముడు. సరే అయితే ఇదిగో, ఇవి మీకోసం అంటూ దేవికి నైవేద్యం పెట్టేందుకు తీసుకొచ్చిన లడ్లను ఆమె వారిద్దరికీ ఇచ్చింది. తర్వాత మంత్రి భార్యతో కలిసి ఆలయం వెలుపలికి నడిచింది. పిల్లలు కాసేపు ఆమెనే చూస్తూ నించున్నారు. రాజప్రాసాదంలో విజయసింహుని నుండి పిలుపు రావడంతో మంత్రి జయదేవుడు రాజు యొక్క ఆంతరంగిక మందిరానికి వెళ్లాడు. ప్రభు పిలిచారట అన్నాడు మహామంత్రి. ఆహ్వాన పత్రికలు అందరికీ పంచినట్టేనా అన్నాడు రాజు. అందరికీ పంపించాం ప్రభు, మంత్రి సమాధానం. ఒక ప్రత్యేక ఆహ్వానం మిగిలి ఉంది, నాతో రండి ముందుకు నడిచాడు విజయసింహుడు. ఇద్దరూ వెళ్లి రథంలో కూర్చున్నారు. సారథి రథాన్ని ముందుకు కదిలించాడు. రాజును అడగలేక
అడిగే ధైర్యం చేయలేక మంత్రి మౌనం వహించాడు. కొంతసేపు ప్రయాణం తర్వాత రథం మంత్రి ఇంటి ముందు ఆగింది. మంత్రి అర్థం కానట్టు చూశాడు. విజయసింహుడు నవ్వుతూ, పదండి మంత్రివర్య, నేను ఆహ్వానించాల్సిన వారి ఇల్లు ఇదే అన్నాడు. మహారాజా, మీరు మా ఇంటికి. ఇక మాటలు రాలేదు మహామంత్రికి. మంత్రివర్య, ఈ రాజ్యంలో మీకన్నా నాకు ఆప్తులెవరూ లేరు. నేను ఈ రాజ్యానికి రాజునైన తర్వాత అన్ని విషయాలు మీతోనే పంచుకున్నాను. మీరు కూడా నా కోసం ఎంతో శ్రమించారు. నా కుటుంబాన్ని కోల్పోయినా నేను ఇంకా జీవించి ఉన్నానంటే అందుకు కారణం వారు ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉన్నారన్న నమ్మకం. మీరు నిరంతరం వారిని కనుగొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు, మిమ్మల్ని చండీమాత ఉత్సవాలకు స్వయంగా ఆహ్వానించడం నా కర్తవ్యం. పదండి, మీ కుటుంబ సభ్యుల్ని మాకు పరిచయం చేద్దురుగాని అన్నాడు విజయసింహుడు. రండి ప్రభు అంటూ రథం దిగి ఇంటిలోకి ఆహ్వానించాడు మంత్రి. తర్వాత ఏం జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం.